అస్సలు ఆడ జరిగే పెళ్లిళ్ళకి కులం గోత్రం మతం అర్థం పర్థం ఏమైనా ఉండయా? బాగా కొవ్వు పెరిగినట్టు డబ్బు పెరిగిపోయింది. ఏది పడితే అది కట్టేయడం, ఓపెనింగ్లు చేసి పారేయడం. ప్రస్తుతం మన ఇంట్లో లేడీస్ కూడా ఆ ఫంక్షన్ లోనే ఉన్నారు. తెలుసు, అది కూడా నీకు మళ్ళీ పాకెట్లో పాము లాంటిదిరా. మంచి పట్టు చీర ఎగేసుకొని నగలన్నీ దిగేసుకొని పొద్దుననగా పోయింది. అంటే మీ బెంగ అమ్మగారి కోసం కాదనమాట, ఆవిడ ఒంటి మీద ఉన్న నగల కోసం అన్నమాట. లేకపోతే అది తీసుకొచ్చే కొబ్బరి చెప్ప కోసమా? అయ్యారా వంట ఏమన్నమాటరా? కోడి మాంసం, యాట మాంసం, చేపల పులుసు, రొయ్యలేపుడు, ఉలవ చారు. ఏ వద్దురా, ఒళ్ళు పెరిగిపోతుందా. ఇదిగో ఒక్క గుడ్డు అడ్డంగా కోసి సగం ఇగురులో సగం పులుసులో. అట్టాగేనండి. వీడు తిని తిని ఢిల్లీ దొనలా తయారయ్యాడు. మేము వచ్చాక మాకు పెట్టబడుతుందని వీడు మానేసాడు. అదా అమ్మా, ఒంటి మీద నగలన్నీ సరిగ్గా ఉండయా. పోయిన పని ఏమైందే? అబ్బో, రాజయ్య గారు కట్టించిన కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు ఎంత బాగా చేశారో. ఆ ముసలక్కకి పనులే ఉండయి. రోడ్డు మీద పోయే పని పాట లేని అనామకులందరికీ పెళ్లిళ్ళు చేయడం పెద్ద గొప్ప. ఈ రేషలింగం పంతుల్లాగా విగ్రహం పెట్టించుకుందాం అనుకున్నాడేమో. నేనంతటి స్వార్థపరుని కాదు, అందుకే అట్లాంటి పనులు చెయ్యను. చేసినా మీకు బెటర్లేండి. పొద్దున కాసేపు సాయంత్రం కాసేపు సెంటర్లో నిలబడండి. మీకింత విశాల హృదయం ఉండబట్టే మీ ఇద్దరు కొడుకుల్లో ఒక్క కొడుకు మీకు చెప్పి పెళ్లి చేసుకోలేదు. చెప్పి పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఈ దేశంలో ఏడుండారా? అమెరికాలో ఉండారు. ఆ దేశ సాంప్రదాయ ప్రకారం అమ్మకి అబ్బకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. తప్పేంటి? కళ్యాణ మండపంలో పెళ్లి ఆపేస్తాను. ఏంది నువ్వు ఆపేది? కోనార్క్ ఎక్స్ప్రెస్ ఆడ పెళ్లిళ్ళు ఎప్పుడో జరిగిపోయినాయి. ఇక శోభనాలే బ్యాలెన్స్. అయితే శోభనాలు ఆపేస్తాను. అబ్బా, వీడికి వయసు పెరిగిందే గాని బుర్ర పెరగలేదేంద్రా? మీ వంశంలో బొర్రలే గాని బుర్రలు ఎవరికి పెరిగాయి?